జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జాతీయవాదులకు అందరికీ జోష్ తెప్పించే ఒక జబర్దస్త్ న్యూస్ తోటి వచ్చిన చెప్తా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్లు కొట్టకుండా దయచేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్. అనురాగ్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైన హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచినారు. అనురాగ్ ఠాకూర్ కూడా కొంచెం దూకుడు స్వభావం ఉన్న నాయకుడు అనమాట. జబర్దస్త్గా మాట్లాడతాడు, మామూలుగా మాట్లాడు. ఆ అవతల ఉన్న వాళ్ళకు చెమటలు పట్టిస్తాడట్నే, ఊరికే కూడా కాదు, అలాంటి వాడు అనమాట. ఇక మన 54 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్లో మాట్లాడుతా ఇక్కడికి అంటే ఆ ఢిల్లీకి కొద్ది దూరంలో ఉన్న హర్యానాలోని కురుక్షేత్రంలో జరిగిన పద్మవ్యూహంలో ఒక యువకుడైన అభిమన్యుడిని 6 వ్యక్తులు కలిసి హత్య చేసినారు. అభిమన్యుడు యువకుడని కూడా చూడకుండా ఈ 6 వ్యక్తులు కిరాతకంగా అభిమన్యుడిని చంపేసినారు. ఇప్పుడు అలాంటి 6 వ్యక్తులైన ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, అలాగే అసలు ఈ పేరు ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు, నిన్న కూడా చెప్పా, అజిత్ దోవల్ గారు, వీళ్ళు 6 కలిసి ఒక పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేసినారు. అందులో ఈ దేశాన్ని పెట్టి నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడినాడు. అయితే ఈ మనిషి ఏంటంటే కావాలనే మాట్లాడుతున్నాడా, తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా అయితే నాకు అర్థం కావడంలే. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజల్లో ఒక లేనిపోని అపోహలు, అనుమానాలు ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే అజిత్ ఇప్పుడు సరే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఎవరు నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు. సరే ఈయన ఏంటంటే ఎప్పుడు చూసినా హిందువుల మీద ద్వేషం చెందుతూ ఉంటాడు కాబట్టి, విషయం కక్కుతూ ఉంటాడు కాబట్టి ఇంకా మోహన్ భగవత్ గారిని కూడా తీసుకున్నారు అనుకుందాం. ఇంకా ఆదాని అంబానీలు అని చెప్పేసి ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సరే వాళ్ళని కూడా పక్కన పెడదాం. అజిత్ దోవల్ గారికి దీనికి ఏమి సంబంధం? ఆయన మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి ఒక రక్షణ శాఖకు సంబంధించిన వ్యక్తి, రక్షణ విభాగానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఆయన్ను దీంట్లోకి లాగడం ద్వారా దేశానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నట్టు? అసలు పాకిస్తాన్కు అలాగే చైనాకు ఈయన ఏం కమిట్మెంట్ ఇచ్చి వచ్చినాడు? వాటితో ఏం కమిట్మెంట్ తీసుకున్నాడు? దేశాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పేసి వాళ్ళకి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చినాడా? ఇచ్చినట్లే ఉన్నాడు చూడబోతే. లేకపోతే ఇందులోకి ఈ 6 మంది పేర్లలో నువ్వు రాజకీయం చేయాలంటే రాజకీయం చేయి, కానీ అజిత్ దోవల్ గారిని ఈ విషయంలోకి ఎందుకు లాక్కొచ్చినట్టు దేశంలోని ప్రజలందరూ కూడా ఆలోచించాలా. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఇలాంటి మనం ఏదో ఈ రాహుల్ని కమిడియన్ అనుకుంటున్నా కానీ అత్యంత డేంజరస్ పర్సన్ అనమాట. ఈ దేశాన్ని, దేశ ప్రజలను పూర్తిగా ఏంటంటే ప్రమాదంలోకి నెడుతున్నాడు ఈ వ్యక్తి. అంతటి దుర్మార్గుడు, చరిత్రహీనుడు. ఈ ప్రపంచంలో, మన దేశంలో ఇంతటి దుర్మార్గుడు ఇంకొకరు ఉండరు. అంత కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాడు. ఎవడి కిందనో అంటే ఒకడిచ్చే స్క్రిప్ట్ని బట్టి, ఒకడిచ్చే గైడ్లైన్స్ని బట్టి ఈ మొగోడు ఇక్కడ నడుచుకుంటాడు. ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ మనిషి ఎంత దుర్మార్గుడో, ఎంత చరిత్రహీనుడో. ఈ మనిషి వల్ల ఈ దేశానికి ప్రమాదం, ప్రతి ఒక్కరు గుర్తించాలా. వాళ్ళ బానిసలు మోస్తారయ్యా, వాళ్ళ బానిసలు పొగుడతారయ్యా, అది వాళ్ళకి అలవాటు. కానీ నిజాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయులకు అందరికీ ఉండాలి. అంతేకాకుండా బీజేపీ ఎంపీలను, ఈ దేశ ప్రజలను కూడా నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు 6 మంది కలిసి అంట. నోటికి వచ్చేట్టు రాహుల్ గాంధీ అయితే మాట్లాడిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. అసలు ఇతను రాహుల్ గాంధీ అని మనం ఎందుకు అనాలా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళ తాత వచ్చేసి ఫిరోజ్ జహాంగీర్, ఆయన పేరు, ఇంటి పేరు గాంధీ అంట. ఈయన ఒక పార్సీ, ఎవరు వాళ్ళ తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ. అయితే ఆయన ఏదో అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం చేస్తా ఉన్నాయంట. అది మనకో తెలియదు ఏం ఉద్యమాలు చేసినాడో. కానీ ఆయన ఉన్నాడు కదా, మహాత్మా అని ఆయన చెప్పుకుంటారు. ఆయన మీద ఉన్న ప్రేమతో గాంధీ అనేది తీసేసి గాంధీ అని పెట్టుకున్నాడంట. అంటే ఇప్పుడు నేను ఇంటి పేరు మారుతుందా? అది బ్లడ్తో పాటు వచ్చాది స్వామి, మా నాయనగారితో పాటు వచ్చాది. అది ఇంటి పేర్లు మనం మార్చుకుంటే మారిపోతాయ్యా, అది ఎట్ట మారుతాయి? ఇప్పుడు నేనైతే రాహుల్ గాంధీ అవుతాడు. ఏమవుతాడో? రాహుల్ గాంధీ అవుతాడు. మరి గాంధీ ఏంది? ఇలా చెల్లెలు ఉన్నదామా ప్రియాంక, ఒకసారి ఇచ్చి పెళ్లి చేసినారు. ప్రియాంక వాద్రా అవుతుంది. ప్రియాంక గాంధీ ఎట్ట అవుతుంది? వాళ్ళ అమ్మ సోనియా ఉండాలి, ఆమె సోనియా గాంధీ అవుతుంది. సోనియా గాంధీ ఎట్ట అవుతుంది? ఆ ఫిరోజ్ జహాంగీర్ గారి భార్య ఉండాలి, ఎవరు? ఇందిరా, ఆమె ఇందిరా గాంధీ అవుతుంది. కానీ ఇందిరా గాంధీ ఎట్ట అవుతుంది? అసలు నాకు ఒక డౌట్ అయ్యా, వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? అసలు వీళ్ళు ఏ కులము నాకు తెలియదు. అసలు నేను ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. ఎందుకంటే
ఆయన ఫిరోజ్ జహాంగీర్ వచ్చేసి ఆయన ఒక పార్సీ. ఈ పార్సీ వాళ్ళు ఏంటంటే ఆ ఇరాన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ నుంచి వచ్చినాడు ఈయన. కావాలంటే మీరు కూడా గూగుల్ ఎత్తుకోండి. వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు నాకు అర్థం కాదు. ఎందుకంటే 24 గంటలు చూస్తేనేమో జంజమేమో పైన వేస్తాడు, సొక్కా మీద వేసుకుని పోయి గుళ్ళకు గోపురాలకు పోతాడు. ఎలక్షన్ టైం వచ్చే సరిగ్గా మిగతా టైంలో వీళ్ళకి హిందువులు కనపడరు, లేకపోతే గుళ్ళు గోపురాలు ఏం కనపడవు. అప్పుడు వచ్చేసి ఇష్ట ప్రకారం వాడిపోయేది పూజలు గీజులు అన్నట్టు లేనిపాటు డ్రామాలని వేస్తారు పకట వేషగాళ్ళ మాదిరా. అసలు ఆయన ఏ జాతికి సంబంధించిన ఆయన? ఒకవేళ ఆయన హిందువు అయితే హిందువుల మీద ద్వేషాన్ని ఎందుకు గొక్కుతున్నాడు? హిందువులు హింసావాదులు ఎప్పుడు చూసినా ద్వేషంతోనూ అసూయతోనూ రగిలిపోతూ ఉంటారన్నాడు కదా. ఒకవేళ ఈయన హిందువు అయితే ఈయన కూడా హిందువే కదా, అప్పుడు ఈయన కూడా ద్వేషంతోనూ అసూయతోనూ రగిలిపోయినట్లా ఆలోచించండి ప్రతి ఒక్కరు. అయితే దీనికి కౌంటర్గా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఓ మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు ఒక యాక్సిడెంటల్ హిందువువి. ఒర్రే అంటే నేను చెప్పింది ఇక్కడ కరెక్ట్ అయింది. నువ్వు ఒక యాక్సిడెంటల్ హిందువువి. నీకు హిందూ మతం గురించి, హిందూ మత విశ్వాసాల గురించి, హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి నీకు అసలేం తెలీదు. నీకేం తెలీదు, జీరో నాలెడ్జ్. అందుకే నువ్వు ఒక యాక్సిడెంటల్ హిందువువి. ఇక నువ్వు మహాభారతం గురించి మాట్లాడుతున్నావు. నీకు మహాభారతం గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదని మాకైతే ఫుల్ క్లారిటీ మాకు అర్థమైపోయింది. అందుకే నిన్న మాట్లాడతా అభిమన్యుడిని 6 వ్యక్తులు కలిసి చంపినారని చెప్పి నువ్వు మాట్లాడినావు. నిజానికి అభిమన్యుడిని 7 మహారథులు కలిసి చంపినారు. ఆ మహారథుల పేర్లు నీకు తెలియక నువ్వు నోటుకు వచ్చినట్టు ఆ మహారథుల పేర్లు, వాళ్ళ పేర్లు కూడా నువ్వు పలకలేక వాళ్ళ 6 వ్యక్తులను చంపినారని చెప్పి నీ నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంతేకాదు రాహుల్ గాంధీ మహాభారతాన్ని చదవడం దేవుడు ఎరుగు, కనీసం మహాభారతాన్ని సరిగ్గా ఎప్పుడు చూసి ఉండడు. బహుశా ఈ రాహుల్ గాంధీకు ఈ స్క్రిప్ట్ను అంకుల్ శాము అంటే మీకు అర్థమవుతాయిలే, అంకుల్ శాము లేకపోతే అంకుల్ సోరోస్, ఎవరు జార్జ్ సోరోస్ అంటారు కదా. ఈ జార్జ్ సోరోస్ ఎలాంటి వాడంటే మీలో చాలామంది తెలిసి ఉంటుంది, పరమ నికృష్ట నీచపు దరిద్రపు కొట్టేదవా. వీడేంటంటే అమెరికా నుంచి భారత్ దాకా ప్రతి దేశానికి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ నీచుడు గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటాడు. దానికి కావాల్సినంత ఫండింగ్ చేస్తాడు వాళ్ళకు. ఇక్కడ వాడికి నచ్చినట్టు వాడు ఏది చెబితే అది వీళ్ళు ఇక్కడ ప్రచారం చేయాలా. ఓడి చెప్పినట్టు నడుచుకోవాలా, ఓడి గైడ్లైన్స్లో వీళ్ళు నడుచుకోవాలా. అసలు ఈ రాహుల్ చేస్తానంతా కూడా ఈ జార్జ్ సోరోస్ స్క్రిప్ట్లో భాగంగానే ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఏంటంటే భారతదేశాన్ని వాళ్ళకి బానిసగా మార్చుకోవాలా. ఇది పరిస్థితి. తెలుసుకోలేక మనం ఏదో పిచ్చోళ్ళలాగా మన వాళ్ళు చెప్తా అంటే మన గొర్రెలాగా మనం వేగమలుకొని చూస్తున్నాం. ఎంతసేపటికి మన బతుకులు, మన కష్టాలు, మన ఇబ్బందులు, మన స్వార్థాలు ఇయే. మన వెనక ఏం జరుగుతుందో అర్థం కాల ఎవరికి కూడా. తెలుసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. తెలుసుకోలేకనే మనకు తెలియకుండానే మనం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాము. మీకు అర్థమవుతుందో లేదో. అయితే ఆయన అనురాగ్ ఠాకూర్ గారు ఇంకో మాట చెప్పినారు. నేను ఒక విషయం రాహుల్ గాంధీకు చెప్పదలుచుకున్నా. అదేందయ్యా అంటే, హిందూ మత గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అంటూ అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీని పార్లమెంట్లో ఎర్రి ఎంగళప్పని చేసేసాడు. నాయనా నీకేం తెలియదు నాయనా, నీకు జీరో నాలెడ్జు, నువ్వు బుడంకాయే, నీకేం తెలీదు, నువ్వు ఊరికైనా మాట్లాడాలని చెప్పి ఎవడో స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని పట్టుకొచ్చి నువ్వు ఇష్ట ప్రకారం నువ్వు చెప్తున్నావు. ఇక్కడ నీకు అంత సీన్ లేదని చెప్పేసి ఇట్టదీసి అట్ట పడేసినాడు. కానీ ఒక మాట చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా తెలిసి తెలియని ఆఫ్ నాలెడ్జ్ ఎవరైనా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా. అది భారతీయులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఎవడినాగా చూస్తూ ఉంటాడా? ఇట్లే ఉండాలా. కానీ ఈ విషయంలో అనురాగ్ ఠాకూర్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలకైతే కుక్క తోక కోసినట్టు కొయ్యాలా. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమంది కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా దయచేసి దయవుంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఇంపార్టెంట్ న్యూస్ను మీరు పొందడం కోసం, చూడడం కోసం తప్పనిసరిగా నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.